మాతృ సంహిత వ్యాసం 166 ఉపకరణాలం. జనవరి 29వ తేదీన అమ్మ దగ్గర కూర్చున్నాం. అమ్మతో సంభాషణ ఎట్లా ప్రారంభించాలా అని ఆలోచిస్తున్నాం. మామూలుగా సంస్థలో ఏ విశేష కార్యక్రమం జరుపుతున్నా, ఉత్సవాలు జరుగుతున్నా అమ్మే స్వయంగా సలహాలిస్తుంది. ఒకవేళ ఏ కారణం చేతనైనా అమ్మ పిలిచి చెప్పకపోతే మేమే వెళ్ళి అడుగుతాము, అమ్మ చెబుతుంది. ఒక్కోసారి అప్పటికీ అమ్మ అభిప్రాయం వ్యక్తం చేయని ఎడల మేము అమ్మ సన్నిధిలో కూర్చుని చర్చించుకుంటూ ఉంటే అమ్మ మా మాటల్లో ద్యోతకమయ్యే అమాయకత్వానికి జాలిపడి తాను సంభాషణలో పాల్గొని మా సమస్యలకు పరిష్కారం చూపుతుంది. ఈ రోజున కూడా అట్లాగే చేరాం. ఫిబ్రవరిలో అనసూయేశ్వర ఆలయంలో ఉత్సవాలు కదా. అనసూయేశ్వర ఆలయ ప్రాదుర్భావమే కొత్త విషయం. ఇది శాస్త్ర నిబద్ధమైన విధానం కాదు. ఇది అమ్మ అపూర్వ సృష్టి. అందులో ఇటువంటి ఉత్సవాలు కూడా ఇదే మొదటిసారి. ఇక మనమేం ఆలోచించగలం, ఏం నిర్ణయించగలం? ఈ విషయంలో కూడా నేనే చెప్పాలా? మీరందరూ కలిసి ఆలోచించుకొని నిర్ణయించుకొనండి అన్నదమ్మ. నిజమే, ఇది అమ్మ ఆలోచించదగిన విషయం కాదు. మనము అమ్మను అడగదగిన సంగతి కాదు. కానీ మనమేం చేయగలం? ఏ విషయాన్నైనా ఆలోచించాలంటే ఆ విషయం అంత గొప్పతనం మనలో కూడా ఉండాలి కదా. జిల్లెళ్లమూడిలో ఏ విషయమైనా హిమాలయోన్నతమైనది, సాగర గంభీరమైనది. మరి ఆ విషయాలపై నిర్ణయాలు చేయడానికి ఎవరికైనా ఆ అర్హత, అధికారము, యోగ్యత, సామర్థ్యము, పరిజ్ఞానము, ప్రతిభ ఉండద్దు? ఉండడం అంటే అమ్మ ప్రసాదించడమే కదా. అందుకనే అమ్మ ఒకసారి అన్నది, స్థితులు పొందేవి కావు, ఇవ్వబడేవి మాత్రమే అని. నిజమే. ఈ సూక్తి ఒక్క ఆధ్యాత్మిక స్థితుల విషయంలోనే కాదు, మన జీవితాల్లో సర్వత్రా అనుభూతమయ్యే పరమ సత్యం. మనకు ఏం అనుగ్రహించిందో అమ్మకు తెలియని విషయం కాదు. కాబట్టి మనల్ని ఇబ్బంది పెట్టడం, ఇరుకున పెట్టడం అమ్మకి ఇష్టం ఉండదు. అమ్మ సంతాన ప్రియ కదా. అందువల్లనే ప్రశ్నలకు సమాధానాలు లభించకను, సమస్యలకు పరిష్కారాలు దొరక్కను మనం ఉక్కిరిబిక్కిరి అవుతుంటే దయానిధి అమ్మ చూస్తూ ఊరకుండగలదా? మన విషయాల్లోనే కాదు, అమ్మ విషయాల్లోనూ అమ్మే మనకు మార్గదర్శకత్వం వహించవలసిన పరిస్థితి గమనార్హం. అమ్మ జీవితంలో అత్యంత విషాదకర సన్నివేశాల్లో కూడా అమ్మే సలహా ఇవ్వవలసి రావడం, మనం అడగడం నిజంగా దురదృష్టకరమైన విషయమే, కానీ అనివార్యమే అవుతున్నది. అమ్మకు ఆరోగ్యం భంగమైతే ఏ వైద్యునికి చూపించాలో అమ్మే సలహా ఇవ్వాలి. ఏ ఔషధం ఇవ్వాలో ఆ వైద్యునికి అమ్మే సూచించాలి. హైమ మానవతా పరిధులను అధిగమించి పాంచభౌతిక శరీరాన్ని పరిత్యజించిన వేళ ఆ గర్భశోకాగ్నిలో తప్తమవుతూ కూడా మనకు కర్తవ్యాన్ని అమ్మే ఉపదేశించింది. అమ్మకు జీవిత సహచరులై, జీవిత భాగస్వామి అయి, అత్యంత ప్రేమాస్పదులై ఆరాధ్యమూర్తి అయిన నాన్నగారు మానవతా సీమలకు దాటి మహాప్రస్థానం చేసినప్పుడు కటిక చీకటిలో కకావికలమైన మన దారిలో అమ్మే కాంతిరేఖలను ప్రసారితం చేసింది. అమ్మ స్వర్ణోత్సవ సమయంలో అపూర్వమైన ఆ శతాధిక సహస్ర ప్రజ ఏకపంక్తి భోజన రమణీయ దృశ్యాన్ని ఎవరు ఊహించగలరు? ఎవరు సంభావన చేయగలరు? ఆద్యంతము ఆ అపురూప మహోత్సవానికి రూపురేఖలు దిద్దినదెవరు? ఆ కార్యక్రమ నిర్వహణలో మన చేయి పట్టి నడిపినదెవరు? మన నావకు చుక్కాని పట్టినదెవరు? అడుగడుగునా భయపడే మన వీపును తట్టినదెవరు? సంతోషంలో, సంతాపంలో అన్ని వేళలా అమ్మే మనకు గురువు, ఉపదేష్ట, మార్గదర్శి. జగద్గమనానికి, సర్వజీవుల కార్యకలాపాలకు ఆధారభూతమైన ప్రేరణ అమ్మ వీక్షణే కదా. ఈ సత్యం అమ్మకు మనకు కూడా అనుక్షణము అనుభూతమవుతూ ఉన్నా ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటుంది. అందువల్లనే ఆ సన్నివేశాలు కష్టసుఖాలకు అతీతమై పరమ సుందరమై భాసిస్తాయి. అసలు అమ్మే ఒకసారి అన్నది, మీరనుకునేదైనా, అనేదైనా, ఆచరించేదైనా నేననుకుంటేనే అని. ఎంత నిజమది! అమ్మ అప్పుడప్పుడు తెరలు తొలగించుకొని మనకు నిజస్వరూప ప్రదర్శనం చేసే పవిత్ర సమయాల్లో ఆ మాటలను పలికిన క్షణాలు మానవజాతికే చిరస్మరణీయమైనవి. అమ్మ యథార్థ స్థితిపై కాంతి వెల్లువలు ప్రవహించిన శుభ సమయం అది. అయినప్పటికీ ఇది మనకు ఇంద్రియగోచరం కాక మన విశ్వాసంపై ఆధారపడ్డ విషయం. ఈ ఆధ్యాత్మిక సత్యం జిల్లెళ్లమూడిలో మనకు ప్రత్యక్షంగా నిత్యానుభవం అవుతుంది. మనం ఎప్పుడూ అమ్మ ఒడిలో కళ్ళు తెరవని పసికందులమే. అమ్మ దృష్టిలో మనం ఎల్లప్పుడూ ఉపకరణాలమే. అమ్మ ఏమి చెబితే
అది చేయవలసిన వారమే. మన జీవితాలు అమ్మ చేతిలో ఆటబొమ్మలు. డిసెంబర్ 81, జనవరి 82. వ్యాసం 167. దేవదేవుడు. కాలువ నిండా నీళ్లున్నప్పటికీ దాహం తీర్చుకోవాలంటే రేవు కావాలి అన్నదమ్మ. అదొక గొప్ప వాక్యం, పరమసత్యం. అట్లాగే సర్వత్రా భగవంతుడు వ్యాపకమై ఉన్నాడనుకున్నా, సర్వము భగవంతుడే అనుకున్నా, సామాన్యుడు భగవంతుడిని గుర్తించడానికి ఒక ఆలంబన అవసరం. జ్ఞాని దృష్టిలో సర్వము దైవమే. అందువల్లనే అమ్మన్నది, ఎంత వెదికినా నాకు అది కానిది కనిపించడం లేదు అని. ఈ వాక్యం కేవలం అమ్మ స్థితిని మాత్రమే తెలియజేయడం లేదు, ఒక జ్ఞాని యొక్క దృష్టిని, ఒక పరమ సత్యాన్ని, ఒక పారమార్థిక పరాకాష్ఠ స్థితిని సూచిస్తున్నది. అమ్మకు నాన్నగారు పెండ్లి అయిన క్షణం నుండి దేవుడు. అమ్మ నాన్నగారిని గురించి ఎప్పుడు ఎవరికి చెప్పినా తన దైవమనే చెప్పింది. అట్లాగే ఆచరించింది, అట్లాగే ఆరాధించింది. అమ్మ తన బిడ్డలను దైవమనే భావించింది, తన భర్తను దైవమనే పూజించింది. ప్రకృతి సర్వాన్ని దైవంగానే సంభావన చేసింది. బిడ్డలను, లోకాన్ని అనురాగపూర్వకంగా, వాత్సల్యపూరితంగా అనుగ్రహిస్తే భర్తను సమ్మానపూర్వకంగా, సమాదరంగా, సభక్తికంగా ఆరాధించింది. అమ్మను మనం దైవంగా గుర్తించాం, దైవంగా కొలుస్తున్నాం. మన దృష్టి అమ్మ దృష్టి కాదు. మనం కనిపించిన సర్వాన్ని దైవంగా చూడడం లేదు. మనకు మంచి చెడు వేరు, వెలుగు చీకటి వేరు, సుఖము దుఃఖము వేరు. మురికి కాల్వను, గంగానదిని సమంగా చూడలేం. మానవుడిని, మాధవుడిని ఒకే పీఠంపై నిలపలేము. మనం మిగతా జగత్తును, అమ్మను చూసే కోణాలు వేరు. అమ్మ మన దృష్టిలో విశిష్ట స్థానం ఆక్రమించుకున్నది. అమ్మ తన మాటల వల్ల, క్రియల వల్ల మన గుండెల్లో గుడి కట్టుకున్నది. మన హృదయాల్లో అమ్మకు గల ఆసనం అత్యున్నతమైనది, అత్యుత్తమమైనది, అద్వితీయమైనది, అనుపమైనది. అందుకే అమ్మను మనం ప్రేమిస్తాము, గౌరవిస్తాము, పూజిస్తాము. అందుకే దేవుడి ఉనికిని అంగీకరించని వాళ్ళు కూడా అమ్మను దేవుడుగా సమ్మతిస్తారు. దేవుడు అంటే మానవాతీతమైన శక్తి కనుక. అటువంటి అమ్మకు నాన్నగారు దేవుడు అంటే మనకు దేవదేవుడు. మనకేం కావాలో మనకంటే అమ్మకు బాగా తెలుసు. మీరు అడిగిందల్లా ఇవ్వను, మీకు ఏం కావాలో తెలుసుకుని అది మాత్రమే ఇస్తాను అని అమ్మ అనేక పర్యాయాలు ఉద్ఘాటించింది. అందుకే అమ్మ మన భావాల్ని, అవసరాన్ని ఆలోచించి అనసూయేశ్వర ఆలయాన్ని సంకల్పం చేసింది. అదొక మహత్తర సంకల్పం, మానవ మాత్రులు ఊహించడానికి కూడా శక్యం కానిది. అందరికీ ప్రీతిపాత్రమైనది అమ్మ. నాన్నగారిలోని మానవాతీత గుణసంపద, దైవిక శక్తి, అవగతము, అనుభూతము కొందరికి మాత్రమే. కానీ సర్వ విభేదరహితంగా అమ్మ అనుగ్రహం అనవరతము ప్రసారితమవుతుంది. కాబట్టి అమ్మ సర్వలోకాన్ని కరుణించే నిమిత్తమే అనసూయేశ్వరాలయానికి రూపకల్పన చేసింది. ఈ అనసూయేశ్వరాలయ రూపకల్పనలో ఎన్నో అపూర్వ విషయాలు ఇమిడి ఉన్నాయి. అమ్మ నాన్నగారులంటే శ్రీ లక్ష్మణ యతీంద్రులు ప్రవచించినట్లు ఒక ప్రమిదలోని రెండు జ్యోతులు, ఒకే వస్తువు యొక్క ఇరు పార్శ్వాలు. అమ్మ ఏ కార్యక్రమం చేపట్టినా అది ప్రణాళికాబద్ధమయ్యే ఉంటుంది. మనకు అర్థం కాక అదేదో హఠాత్తుగా జరిగినట్లు, అనుకోకుండా జరిగినట్లు విభ్రాంతులమవుతుంటాం. శ్రీ లక్ష్మణ యతీంద్రులు సెలవిచ్చినట్లు 1981 ఫిబ్రవరి 16వ తేదీన ఒక జ్యోతి మరో జ్యోతిలో సంలీనమైంది. అంతకు పూర్వం కూడా అమ్మ అర్ధనాగేశ్వరుడే. నాన్నగారిలో అమ్మ అంతర్లీనమై లేకపోలేదు. చూడగలిగిన కళ్లకు ఈ మనోహర రూపాలు సుస్పష్టమే. 1981 ఫిబ్రవరి 18వ తేదీ ఉదయం అమ్మ ఆ గర్భగుడిలో అఖండ జ్యోతిని వెలిగించి అర్చనకు శ్రీకారం చుట్టింది. ఆనాటి నుండి అక్కడ ఉదయం మహాన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకం జరుగుతుంది. సాయంకాలం అమ్మనామాలతో అర్చన జరుగుతుంది. అందుకే అది అనసూయేశ్వరాలయం అయింది. అమ్మ ఆ దేవాలయానికి వస్తే గర్భగుడికి ప్రదక్షిణం చేస్తుంది, అభిషేకం చేస్తుంది, అర్చన చేస్తుంది, నివేదన చేస్తుంది, హారతిస్తుంది, సర్వోపచారాలు చేస్తుంది. మనమందరము అక్కడ అమ్మ ఉన్నదనే భావంతో అర్చన చేస్తాం. అమ్మ నామాలే చదివి పూజలు చేస్తాం. అమ్మ అక్కడికి వచ్చినప్పుడు తానే స్వయంగా పూజలు, నివేదనలు అందుకొనడానికి ఏమీ సంకోచించదు. మనం గతంలోకి వెళ్ళి జ్ఞాపక పొరల్లోకి చూస్తే
ఎన్నో సంవత్సరాలు ప్రతి మే 5వ తేదీన అమ్మ ఆ గర్భాలయంలో అనుగ్రహ ముద్రలో మనకు దర్శనం ప్రసాదించింది. మనం నిత్యం చూస్తుంటాం. నాన్నగారి భావనతో ఎందరో అమ్మకు ధోవతులు సమర్పిస్తారు. అమ్మ వాటిని నిర్లిప్తంగా స్వీకరిస్తుంది. ఒక విచిత్ర భావన మన మనస్సులో పరిమళించి మనసు ఆనంద పరవశులను చేస్తుంది. అమ్మతో కలిసి నాన్నగారు మన మధ్యనే ఉన్నారు. నాన్నగారితో కలిసి అమ్మ దేవాలయంలో ఉన్నది. అందుకే అనసూయేశ్వరాలయం ఒక అత్యద్భుత సృష్టి. అమ్మ మానవలోకానికి కరుణతో ప్రసాదించిన మహావరం. ఈ అనసూయేశ్వరాలయ ఉత్సవాలు మనమందరం ఈ నెల 6వ తేదీ నుండి 16వ తేదీ వరకు జరుపుకొని అమ్మా నాన్నగార్ల ఆశీస్సులు అందుకుందాం. ఫిబ్రవరి 1982. వ్యాసం 168. షష్ట్యబ్ద పూర్తి. కాలం ఎంత వేగంగా పరిగెత్తుతున్నదో. మహితలంపై అమ్మ ఆవిర్భవించి అప్పుడే 59 సంవత్సరాలు నిండాయి. 60వ సంవత్సరం అడుగుపెట్టింది. పురిటి కేక వేసినప్పటి నుండే కాక జన్మకు పూర్వమే అనేకులకు అమ్మ అవతారమూర్తి అన్న విషయం సుస్పష్టంగా తెలిసింది. అవతరణ తర్వాత ఏదో రూపంలో అందరికీ కాకపోయినప్పటికీ కొందరికైనా అమ్మలోని మహిమాన్విత లక్షణాలు అనుభూతమవుతూనే ఉన్నాయి. అయినప్పటికీ మన దురదృష్టమో అమ్మకు అనిష్టమో ఒకరి అనుభవం మరొకరికి పాఠం కాలేకపోతున్నది. అమ్మ దర్శనం వల్ల, అమ్మ సాన్నిధ్యం వల్ల, అమ్మ ప్రబోధం వల్ల కలగవలసినంత ప్రయోజనం ప్రజానీకానికి కలగడం లేదన్నది నిర్వివాదాంశం. అయితే అమ్మ చరిత్రను పరిశీలిస్తే అమ్మ అవతార ప్రయోజనం లీలగానైనా మనకు గోచరిస్తుంది. కనిపించేదంతా దైవస్వరూపమే అని ప్రకటించిందమ్మ. అంతా చైతన్యమే, జడమేమీ లేదు నా దృష్టిలో అని ప్రవచించింది. ఎంత వెతికినా నాకు అది కానిది కనిపించడం లేదు అని ఉద్ఘాటించింది. ఆత్మ సాక్షాత్కారం అంటే అంతా ఆత్మగా సాక్షాత్కరించడమే అని వివరించింది. మరి దైవం కనిపించినప్పుడు ఆరాధించాలి కదా. లోకాన్ని ఆరాధించడం అంటే ఆపదలో ఉన్న వాళ్ళను ఆదుకోవడం, అవసరమైన సహాయం అందించడం, కష్టంలో ఉన్న వాళ్ళ కన్నీళ్లు తుడవడమే ఆరాధన అని విపులీకరించిందమ్మ. దీనజనులు అంటే దైవస్వరూపాలే అన్నది. వారికి సహాయం చేయడము అంటే దైవాన్ని సేవించటమేనట. అందుకోసమే అన్నపూర్ణాలయం, అందుకోసమే విద్యాలయాలు, అందుకోసమే ఆదరణాలయాలు. లోకానికి అమ్మ ప్రసాదించిన అనేక ప్రముఖ వాక్యాల్లో మరొకటి ప్రాపంచికమని పారమార్థికమని 2 లేవట. ఆణిముత్యం వంటి మరొక వాక్యం శరీరం కూడా ఆత్మ కాకపోలేదు అని. సాధారణంగా పురాణాల నుండి, శాస్త్రాల నుండి మనం తెలుసుకునేది ప్రపంచం అశాశ్వతమైనదని, ఈ ప్రపంచానికి భిన్నమై పరమార్థం మరేదో ఉన్నదని, దానిని పొందడమే జీవిత లక్ష్యమని, ఈ శరీరం ప్రాపంచకమైనది కనుక దీని అవసరాలు తుచ్చమైనవి, శరీరం కంటే భిన్నమైన ఆత్మ మాత్రమే ముముక్షువుకు అవశ్య కర్తవ్యం. అమ్మ ప్రబోధం అందుకు పూర్తి భిన్నంగా ఉన్నది. శరీరాన్ని విడిచిన ఆత్మను అమ్మ అంగీకరించడం లేదు. శరీరాన్ని పోషించడం, దాన్ని ఆరోగ్యంగా ఉంచడం, శరీరం పట్ల శ్రద్ధ వహించడం అమ్మ దృష్టిలో దోషాలు కావు. అందువల్లనే అమ్మ తన సాన్నిధ్యంలో ఒక అపూర్వమైన సమ్మేళనాన్ని, సమన్వయాన్ని సాధించింది. శరీర పోషణ కోసం అన్నపూర్ణాలయం స్థాపించి ఆకలి మంటలను చల్లారుస్తున్నది. ఆకలి కొన్నవాడికల్లా అన్నం పెడుతున్నది. వైద్యాలయం స్థాపించి శారీరక బాధలను తొలగిస్తున్నది. విద్యాలయాలు నిర్వహిస్తూ మానసిక అభ్యున్నతిని, ఆనందాన్ని ప్రసాదిస్తున్నది. దేవాలయాలు నిర్మించి ఆధ్యాత్మిక సాధనకు, ఆత్మాభ్యుదయానికి పూలబాటలు వేసింది. అపూర్వమైన అమ్మ ప్రబోధాలను, ఆచరణలను నిశితంగా పర్యావలోకం చేస్తే ఈ త్రివేణి సంగమం అమ్మ సన్నిధిలో మనకు దృగ్గోచరమవుతుంది. కనిపించేదంతా దైవస్వరూపమేనని నిర్వచించిన అమ్మ దానిని ఆరాధించడం ఎలాగో ఆచరణపూర్వకంగా ప్రబోధిస్తున్నది. అమ్మని ఏదైనా సందేశం ఇవ్వమని ఒకసారి అడిగినప్పుడు అమ్మ అన్నది, సందేశమని నేను ప్రత్యేకంగా చెప్పేదేమీ లేదు. నా జీవితం నుండి మీరేమైనా నేర్చుకోగలిగితే నేర్చుకోవచ్చును అని. ఆదర్శమైన అమ్మ జీవితం నుండి లోకానికి అందే సందేశం ఇదేనని మనం భావించవచ్చును. ఈ మార్గాన్నే మనము నడవాలనేది అమ్మ అభిలాషగా మనం అర్థం చేసుకునవచ్చును. ఇకపోతే ఈ విధంగా లోకాన్ని ఆరాధించడంలో అమ్మకు ఆనందం కూడా ఉందని మనం ఊహించినప్పటికీ తప్పు లేదు.
అమ్మకు ఆనందం చేకూర్చాలని మన ఆకాంక్ష అయితే ఆ పవిత్ర కార్యక్రమాల్లో మనము మనస్ఫూర్తిగా పాల్గొనడమే మన కర్తవ్యం. ఈ సంవత్సరం మరి అమ్మకు 60వ సంవత్సరం కదా. దేహదారులకు ఎవరికైనా వారి జీవితకాలంలో 60వ సంవత్సరం ప్రత్యేకంగా గుర్తించతగినదే. షష్ఠ్యబ్ది పూర్తి చేసుకున్న ఏ తల్లిదండ్రులనైనా బిడ్డలు వేడుకలతో ముంచెత్తి వాళ్లను తృప్తిపరిచి తాము ఆనందించడం లోక సంప్రదాయం. షష్ఠ్యబ్దాలు పూర్తి చేసుకున్న అమ్మకు ఈ సంవత్సరం మనం చేయగలిగినదేమిటి? అమ్మ ప్రబోధిస్తున్న అధునాతన సిద్ధాంతాలను లోకవ్యాప్తం చేయాలి. అమ్మ అందిస్తున్న నవజీవనం అందరికీ ఆదర్శం కావాలి. శ్రీరాముడు మహాభారతి నిర్మాణం చేస్తుంటే ఉడతల సహాయం చేసినట్లుగా అమ్మ బృహత్ కార్యక్రమంలో మనము పాల్గొనాలి. జిల్లెళ్లమూడిలో అమ్మ స్థాపించి నిర్వహిస్తున్న అన్నపూర్ణాలయం, ఆదరణాలయం, విద్యాలయం, వైద్యాలయం, హైమాలయం, అనసూయేశ్వరాలయం బహుముఖంగా అభివృద్ధి పొందడానికి మనమందరం చిత్తశుద్ధితో కృషి చేయాలి. అమ్మ ప్రబోధాన్ని అనుసరించి సర్వప్రజాహితకారకాలైన ఈ ఆలయ సమూహం లోకవ్యాప్తంగా అసంఖ్యాకంగా వెలవాలి. ఉన్నవారు లేనివారు అని తేడా లేకుండా అమ్మవలే అవి ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి. ఈ ఉద్యమం ప్రపంచ పరివ్యాప్తమయ్యేంత వరకు ఈ ఆలయ గోపురాలు గగనతల పరిచుంబితోన్నతమై దశ దిశలకు కాంతులు విరజిమ్ముతూ జిల్లెళ్లమూడిలో వెలుగొందాలి. అమ్మ చేపట్టిన ఈ మహత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడమే అమ్మకు షష్ఠ్యబ్ద పూర్తి ఉత్సవం చేయటంగా మనం భావించాలి. మనవంతు బాధ్యతను మనం మనస్ఫూర్తిగా చేయడమే అమ్మకు సమర్పించగలిగిన నిజమైన కానుక. అందుకు మనమందరం ఉత్తేజితులమై దీక్షితులమై కార్యోన్ముఖులం అవుదాం. అందుకు కావలసిన బలాన్ని ఫలాన్ని ప్రసాదించమని సంకల్పసిద్ధ సర్వేశ్వరి అయిన అమ్మను పదే పదే వేడుకుందాం. మార్చ్, ఏప్రిల్ 1982. జయ హో మాతా.